గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు ఎల్ఎస్ చౌహాన్ ఐపీఎస్, డీఐజీ మల్టీజోన్ 7, జోగులాంబ ఇన్ఛార్జ్ జోన్ 6 చార్మినార్. జిల్లా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కార్యాలయ ఆవరణలో ఒక మొక్కను కూడా నాటారు. అనంతరం జిల్లా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాలకు చెందిన పిల్లల కోసం ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్, పోలీసు సిబ్బంది ఇంకా వాళ్ళ పిల్లల పోటీ పరీక్షలకు సన్నద్ధమై అన్ని రంగాల్లో రాణించేందుకు స్పార్క్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనమన్నారు. స్పార్క్ అంటే సపోర్టింగ్ పొటెన్షియల్ అండ్ అకాడమిక్ రైజ్ ఫర్ ఖాకీ పర్సనల్ అండ్ కిడ్స్. సో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది, వాళ్ళ పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ గ్రంథాలయం ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళకి అవసరమైన విజ్ఞానం, మార్గదర్శకత్వం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలోని పలు విభాగాలను సందర్శించిన డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఐపీఎస్ ఆయా సెక్షన్ల పనితీరు, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో చూపుతున్న నిబద్ధతను కొనియాడారు. ఇక ప్రత్యేకంగా సీసీటీఎన్ఎస్ నిర్వహణ, డేటా నమోదు, కేసుల అప్డేషన్, అలాగే నేరస్తుల సమాచార సేకరణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై పలు కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్క కేసుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో నమోదు చేయడంతో పాటు డేటా నాణ్యతను కూడా మెరుగుపరచాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా దర్యాప్తు మరింత వేగవంతం కావడంతో పాటు నేర నియంత్రణలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. ప్రజలకు త్వరితగతిన పారదర్శకంగా సేవలు అందించే దిశగా అధికారులు, సిబ్బంది మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచే విధంగా కృషి చేయాలని ఆయన తెలిపారు.